ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడకదీసుడు, బోర్లు గుద్దుడు, చెవుల కమ్మలమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోరు వేస్తుంది ఎవరన్నా? ఎవరి బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండుగా ఉన్నాయా లేవా? ఇప్పుడు కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కలలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కలల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కలల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవడో తెలియకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనకటికోవడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉతికినే వచ్చిందా? అసలు ఆయిల్ పామ్ పెట్టుర్రా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడుతురు. ఏందో ఈసారి ఊకెంబడబడుతుండు అందరూ. మా ప్రభాకర్ అన్న అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు, పెద్ద రైతులను దొరకబట్టుడు, ఎంబడబడు. వీళ్ళని ఎంబడబడ్డా ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న. ఇగో మా పల్లా రాజేశ్వరరెడ్డి అని పెట్టిండు. ప్రభాకర్ అన్న పెట్టు అన్న, ఎంబడబడితే అన్న 25 ఎకరాలు పెట్టిండు. దేశపతి అన్న ఎంబడబడ్డా నువ్వు కూడా పెట్టండి, ఈయన ఒక 7 ఎకరాలు పెట్టిండు మా దేశపతి అన్న. మా శ్రీకాంత్ పెట్టిండు. పెట్టనోళ్ళు లేరుగా. నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పామ్ పెట్టినవా అని ముందు మీరు పెడితేనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా ముందుకు సాగింది. అంటే ఒక ఆయిల్ పామ్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే. ఏందో ఇది కొత్త కథ చెప్తుండు. బంగారమోలో ఏమో 2 పసళ్ళు మంచిగా కాళేశ్వరం వచ్చింది, వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది, అల్కగా వండుతుంది, ఇదేంది ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు. ఎందుకంటే మనం వరి వండుతుంది ఎకరాన 30,000 కంటే ఎక్కువ మిగులుతలేవు. వానకాలం 30, యాసంగి 30, 60,000. రాళ్ల వాన పడితే ఉత్తదే. ఏదన్నా చీడపీడ బాధ దోమపోటు తగిలితే అది ఉత్తదే. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఆ 60,000 కూడా పక్కా మిగిలేదు లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది. అవి ఎర్రబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 1,50,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. అందుకో మా వేమలెంకన్న కూడా పెట్టిండు. నేను చెప్తే బతిలాడితే మొదలు పెట్టిండి, ఇప్పుడు కోతకు వచ్చింది. ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన. ప్రతి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంబడబడి పెట్టించిన. ఇవాళ నాకు గుర్తు, మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే 2022 జూన్ 5వ తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన. ఈయనే ఉన్నాడు మా ఎల్లన్న, ఇంగ్లవాడే. ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టిన. కమలాదేవి కదా, కమలాదేవి వదిన కమలాదేవి, తను ఎల్లన్న, ఇద్దరి పొలంలో పెట్టిన అన్నాడు ఫస్ట్ మొక్క. జూన్ 5, 2022 మొదటి మొక్క పోయి ఎల్లన్న నువ్వు పెట్టు నా జిమ్మెదారు అన్న. పెట్టిండు. ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా. ఎల్లన్న పెట్టింది 2 ఎకరాలు, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది. ఎంతనే? 5 ఎకరాలు. ఎంత వచ్చినాయి? ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికి? 5 లక్షలా? ఈడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ, భయపడేది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు. అయితే కూర్చో ఎల్లన్న, కూర్చో. అదే అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టుండ్రా అంటే భయపడుతురు. అరే నా జిమ్మెదారు భయ్, నేను అట్లా అబద్ధం చెప్తానా? నేను ఏడికి పోతా? మీ ఎమ్మెల్యేని కదా, నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుగుతానా? నాకు ముఖం చెల్తుందా అని ఇట్లా బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించినాం. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా. కలలు కనడం వేరు, కలలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు. ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. జనగామ జిల్లా గాని, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని, అటు మహబూబాబాద్ జిల్లా గాని,
ఇటు మెదకు, సంగారెడ్డి, అటు వనపర్తి, నారాయణపేట అన్ని జిల్లాల మాల్ కూడా ఇడికే వస్తుంది. అంటే ఎంత లాభం అవుతుందో ఆలోచించండి. నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్, సిద్దిపేటలో డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా, ఫేమస్ మీ అందరికీ. చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండి ఎన్నో ఫంక్షన్లో. అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు పెట్టిండు. నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది, రాజీవ్ రహదారి మీద. బదిలాడంగా 8 ఎకరాలు పెట్టిండు. హరీష్ రావు సాబ్ అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది. ఆ మామిడి తోట జర ముసలి అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, కొట్టేసిన ఇంకా 10 ఎకరాలు పెడుతున్నా ఆయిల్ పామ్ అంటుండు. 8 సోపతికి ఇంకా 10 పెడుతున్నా అంటుండు. అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు. మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో 5 ఎకరాలు పెట్టిండు. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, మజా దొరికింది, మళ్ళీ